రైతుల దేవునికి స్తోత్రం కలుగును ప్రార్థనతో వాక్య సందేశానికి వెళ్దామండి. స్తుతులకు పాత్రులకు మా ప్రియపరులకు తండ్రి, నీ ప్రియకుమారుడు మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి సజీవమైన నామంలో ప్రభా, ఈ క్షణం వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి ఇచ్చిన పరిచర్యను మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించున్నాం పరమ తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 21వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన భయంకరుడైన మహాదేవుడు. ఆయన భయంకరుడైన మహాదేవుడు. ఏమంటే దేవుడైన యెహోవా ఎక్కడున్నాడు? తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నాడండి? మన మధ్య ఉన్నాడు. మన మధ్య ఉన్నాడు. అయితే ఆయన భయంకరుడైన మహాదేవుడు అండి. భయంకరుడైన మహాదేవుడు. కౌరవ కుమారులు ఏమంటున్నారో చూడండి. కీర్తనల గ్రంథం 77వ అధ్యాయం 13వ వచనం 2వ భాగం. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? చాలామంది వారి జీవితాల్లో ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడున్నాడు? ఆయన మన మధ్య ఉన్నాడండి. ఆయన మరి నీ మధ్య ఉన్నాడు. ఉంటే ఇలా జరుగుతుందా? ఉంటే అనని చాలామంది నిరాశ నిస్పృహలకు లోనైపోయి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తలంపులు బట్టి దేవునికి విధేయులు కాక జీవిస్తారు. అదే కదా చిన్నపిల్లల యొక్క సండే స్కూల్ కీర్తన పెద్దలకు కూడా వర్తిస్తుంది. అది మనం వారికి కంఠపాఠం చేయిస్తాం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటకు కూర్చుండక. కాదంటారా? మరి దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే దేవుడు నీ మధ్య ఉంటాడా? పాపుల మార్గములను నిలిస్తే దేవుడు నీ మధ్య ఉంటాడా? అపహాసకులు కూర్చుండే చోట కూర్చుంటే ఆయన నీ మధ్య ఉండాలా? మేము క్రైస్తవులం కదండి, ఆయన మా మనవులో ఆలకించి మాకు మరి ప్రత్యుత్తరం అనుగ్రహించాలి కదండి అంటారు. నిజమే. అట్టి దేవుడు ఇటువంటి దేవుడని నువ్వు తెలుసుకోవాలి. భయంకరుడైన మహాదేవుడు. అందుకే 14వ వచనములో 77 కీర్తనలో 77 14వ వచనంలో ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. నీ పట్ల, నా పట్ల, మన పట్ల, దేవునికి లోబడే వారి పట్ల ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు ఆయన. జనములలోని శక్తిని నీవు ప్రత్యక్షపరచుకుని ఉన్నావు. ఎక్కడున్నాడండి? ఎక్కడ? జనములలో ఆయన మన మధ్య ఉన్నాడు అండి. గ్రహించలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీలు మరి వెట్టి చాకిరి నుంచి, బానిసత్వం నుంచి విడిపించుటకు మోషేను వారి యొద్దకు పంపిస్తాడు కదా. మోషేను పంపించినప్పుడు మరి మోషే ఏమంటాడో చూడండి. 3వ అధ్యాయం నిర్గమకాండం 13వ వచనం. మోషే చిత్తగించును, నేను ఇశ్రాయేలు వద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుని అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పిన. మరియు ఆయన ఉండునను వాడు
మీ వద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవాలి. దేవుని ప్రజల మధ్య నివసించేటువంటి రోషము కలిగిన భయంకరుడైన మహాదేవుడు ఆయన. నీ మధ్య నా మధ్య ఆయన నివసించాలని కోరుకుంటున్నాను. అట్టి భయంకరుడైన దేవుడు పాపాన్ని సహించలేడు. ఆయన ఆజ్ఞను తిరస్కరించిన వారి పట్ల దేవుని ఉగ్రతకు గురైన వారు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు. వాటన్నిటిని వివరించడానికి సమయం చాలదు. కొన్నిటిని మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. ఆదికాండం 3వ అధ్యాయంలో ఏం జరిగిందో మనకందరికీ బాగా తెలుసు. 8వ వచనాన్ని చదువుతున్నాను. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని. ఎక్కడున్నాడు దేవుడు? ఏదైనా తోటలో వారి మధ్య ఉన్నాడు. దేవుని స్వరం విన్నారు. చూడండి ఏం జరిగింది. దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకున్నా. ఆయన మన మధ్య నివసించటానికి, మన బాధలు మరి తెలుసుకొని వాటిని పరిష్కరించటానికి, సహాయం చేయటానికి, ఆదుకొనటానికి అన్ని విధాల నేనున్నాను, భయపడకమో దిగులు పడకమో అని వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడని నువ్వు అది విశ్వసించాలి. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన భయంకరుడైన మహాదేవుడు. చూడండి 10వ వచనం. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటుంది కనుక భయపడి దాగుకుంటే నేను. అది వరకు భయం లేదు. దేవునితో కూడా మరి సంచరిస్తూ దేవుని మాట వింటూ లోబడుతూ విధేయత కలుగుతూ జీవిస్తున్న అటువంటి వ్యక్తి ఉన్నట్టుండి భయం వచ్చింది. ఎందుకు వచ్చింది? దేవుని ఆజ్ఞను తిరస్కరించిన కారణాన. ఆజ్ఞ అతిక్రమము పాపం. చూడండి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయువాడు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించు. పాపం చేయాలనుకుంటే ఆజ్ఞను పక్కన పెడతారు. ఈనాడు ధర్మశాస్త్రాన్ని పక్కన పెడుతున్నారు. చదవటంలే. చదివితే అది నీతో ముచ్చటిస్తుంది, హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది, బుద్ధి చెప్తుంది. ఏం చదవట్లేదనంటే వీ హ్యావ్ నో టైం. లోకములో నీవు జీవించటానికి నీ సమయం గడుపుతున్నావు, కానీ నీవు దేవుని యొక్క ఆజ్ఞలను చదవటానికి నీ సమయాన్ని కేటాయించటం లేదు. ఉదయమైనా, మధ్యాహ్నమైనా, రాత్రి అయినా ఫిక్స్ ద టైం. నీవు సమయాన్ని ఫిక్స్ చేసుకో టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని చదవటానికి. ఎప్పుడైతే నువ్వు ఫిక్స్ చేసి దేవుని వాక్యం చదువుతావో, నువ్వు చేస్తున్నది, నువ్వు నడుస్తున్నది, నువ్వు మాట్లాడుతున్నది, నువ్వు ప్రవర్తిస్తున్నది దేవునికి వ్యతిరేకమా అనుకూలమా తెలియజేస్తుంది. కనుక ఆదాము అవ్వలేమయ్యారు? వెలివేయబడినారు. అందుకే ఆజ్ఞాతిక్రమం పాపం. నా ప్రియమైన సహోదరి సహోదరా, నీవు దేవుని ఆజ్ఞను తిరస్కరిస్తున్నావా? యెహోవా దేవుడు నీ మధ్య ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన రోషము కలిగిన దేవుడు. ఆయన భయంకరుడైన మహా దేవుడు. ఆయన పాపాన్ని సహించలేడు.
అబద్ధాన్ని సహించలేడు, మోసాన్ని సహించలేడు, అసూయను సహించలేడు, నీవు ఇతరులను ప్రేమించకుండా ఉంటే సహించలేడు. నీ పొరుగు వారిని ప్రేమించుము అంటున్నాడు. నువ్వు ద్వేషిస్తున్నావు. ఎవరిని ద్వేషిస్తున్నావో నీ హృదయాన్ని అడిగితే నీకు తెలుసు నువ్వు ఎవరిని ద్వేషిస్తున్నావో, నీకు తెలుసు నువ్వు ఎవరిని ప్రేమించట్లేదో, నీకు తెలుసు నువ్వు ఎవరి మీద అసూయపడుతున్నావో, నీకు తెలుసు నువ్వు మరి నిజం మాట్లాడుతున్నావా, సత్యం మాట్లాడుతున్నావా, అబద్ధం మాట్లాడుతున్నావా. అందుకు ఒక పాట, ఎరిగి ఎరిగిని చెడిపోతిని యేసు నీ గాయము రేపితిని. ఎవరండి చెడిపోయింది? ఎరిగి ఎరిగి చెడిపోతున్నారు. జ్ఞానం ఎక్కువైపోయింది, తెలివి ఎక్కువైపోయింది, ధనం ఎక్కువైపోయింది, అహం ఎక్కువైపోయింది, అసూయ ఎక్కువైపోయింది. అందును బట్టి ఎరిగి ఎరిగి చెడిపోతున్నారు ఈ దినాలలో. ఎవరండి చెడిపోయేది? అన్ని జనాంగం కాదు, వాళ్ళని మనం అననేకూడదు. క్రైస్తవులు అని పిలువబడిన వారు ఎరిగి ఎరిగి చెడిపోతున్నారు. వాళ్ళకి నియమము లేదు, ఓ పద్ధతి లేదు, ఓ ఆచరణ లేదు, ఓ క్రమము లేదు, ఓ సమయము లేదు. ఎవరిష్టం వారిని. అదే ఆ దేవుడు కోరుకున్నది. చూడండి, ఆ రోషము కలిగిన దేవుడు ఎటువంటి కార్యాలను చేశాడు? సంఖ్యాకాండం 16వ అధ్యాయం 2-3 వచనాలు చూస్తున్నాను. ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు. ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు. ఎస్, వారి మధ్య ఉన్నాడు, ఇట్ ఈస్ ట్రూ. కానీ అందరూ పరిశుద్ధులు కారు. పరిశుద్ధుడు ఒక్కడే. అందుకే కదా ఏమని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఆ వ్రాయబడిన వాక్యాన్ని నువ్వు గ్రహిస్తున్నావా? లేక నీవుగా నేను పరిశుద్ధురాలని, నేను పరిశుద్ధుడును, నా అంతటి పవిత్రురాలు, పరిశుద్ధుడు మరొకరు లేరు 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 అవునా? మరొకరు లేరండి. నిజమేనండి. మనం అబద్ధం చెప్పం కదండి, మనం మరి అసూయ పడం కదండి, మనం మోసం చేయం కదండి. మనం అంతా కూడా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవారమే. మనం ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవారమే. మనలో మరి ఎటువంటి మోసము, అక్రమము, దగ మరి ఏమి ఉండదు. మరి పరిశుద్ధ గ్రంథములో మరి సుంకరి పరిచయం గురించినటువంటి వార్త వ్రాయబడి ఉన్నది. చూడండి, అక్కడ మరి గమనించినట్లయినచో ఆ సుంకరి చేసినటువంటి మరి ప్రార్థన ఏ విధముగా మరి ఉన్నదో దేవుని యొక్క లేఖనాలు చాలా స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. ప్రభువా, వాడిలాగా నేను లేను అనని మరి సుంకరి ప్రార్థన చేస్తాడు, పరిసయుడు ప్రార్థన చేస్తాడు. సుంకరి మరి ఏమని సెలవిస్తున్నాడంటే, అయ్యా నేను పాపిని అని రొమ్ము కొట్టుకుంటున్నాడు. మరి అటువంటి వ్యక్తిని గురించి దేవుడు లేఖన భాగాల్లో స్పష్టంగా
వ్రాయించాడు. ఏమని? ప్రభువా, మరి వాడిలాగా నేను లేదు అని అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. వాడిలాగా చూడండి ఏమని వ్రాయబడి ఉన్నదో. లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతున్నాను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయంకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులునైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున. వీడి ప్రార్థన అది. వీడేంది? చోరులు, అన్యాయస్తులు, వ్యభిచారులు, ఇతర మనుషులు వీడి కంటికి కనిపిస్తున్నాడు. వారములకు 2 మార్లు ఉపవాసం చేస్తున్నాడంట. దేనికి ఉపవాసం? దండగా. ఈనాడు అనేకులు ఉపవాసం చేస్తున్నారు. వారి అవసరం కొరకు కదా, ఆయా పిల్లల వివాహం కొరకు, పిల్లల యొక్క విద్యా వ్యవస్థ కొరకు, పిల్లల యొక్క సరైన ఉద్యోగం కొరకు, పిల్లల యొక్క మరి బాగోగుల కొరకు మరి చేస్తున్నారే కానీ పిల్లల యొక్క రక్షణ కొరకు చేస్తున్నారా? భర్త రక్షించబడకపోతే భార్య వారి కొరకు చేస్తున్నారా? రక్షణ కొరకు వారు చేయటం లేదు. అయ్యా, మాకు అది కావాలా, మాకు ఇది కావాలా, మేము పేదవాళ్ళం, మేము అది లేదు, మాకు ఇది లేదు. ఇదే ఈ పరిస్థితి ఎలా ఉన్నా అంటే ఎంతసేపు ఇతరుల మీదే. అందుకంటాడు, నా సంపాదన అంతట్లో 10వ భాగం చెల్లిస్తున్నాడు. అబ్బా, ఎంత గొప్పవాడు అండి వీడు ఎంత గొప్పవాడు. అందుకే అంటున్నాడు, తనలో తాను ప్రార్థించుకొనెను. ఏమంటాడు? ఈ సుంకర్లాగా నేను లేనంటాడు. అయితే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశం వైపు కన్నులెత్తుడికైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొచ్చు, దేవా, పాపినైనా నన్ను కరుణించమని పలుకును. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళేనని మీతో చెప్పొచ్చు. దాన్ని మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. అట్టి భయంకరుడైనటువంటి దేవుడు సంఖ్యాకాండములో గమనించినట్లయినచో ఏం జరిగింది? మేమందరం పరిశుద్ధులమే అని అనుకుంటున్నప్పుడు నేను చూడండి 31వ వచనం చదువుతున్నాను. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 31వ వచనం. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల విడిచెను. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యములు మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, నిన్ను నీవుగా హెచ్చించుకుంటున్నావా? నాంతటి పరిశుద్ధుడు, నాంతటి పరిశుద్ధురాలు మరొకరు లేరని? జాగ్రత్త సుమ. ఆ భయంకరుడైన మహాదేవుని ఎదుట నేను నిలబడలేం. అందును బట్టే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకమునకు పంపించాడు. ఎలా పంపించాడు? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి అయిన దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆయన భయంకరుడైన మహాదేవుడు, కుమారుడైన దేవుడు. కానీ ఎలా వచ్చాడు? శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఆయన ఎటువంటి దేవుడు? కృపా సత్య సంపూర్ణుడు. ఆయన ఎక్కడున్నాడు? ఈయన కూడా మన మధ్య ఉన్నాడు. ఈయన కూడా మన మధ్య ఉన్నాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు భయంకరుడు, రోషము గల దేవుడు, మహాదేవుడు. కుమారుడైన యేసుక్రీస్తు దయామయుడు, ప్రేమామయుడు, కరుణామయుడు,
కృపామయుడు. మీరు ఎన్ని పేర్లు పెట్టుకుంటారో పెట్టుకోవచ్చు. ఆయన కృపగల దేవుడు. ఎవరును నశించుట ఆయనకి ఇష్టం లేదు. వారి పట్ల జాలి, ప్రేమ, దయ, వాత్సల్యత ఎడతెగక చూపిస్తున్నాడు. ఇంకను నువ్వు రక్షించబడవలనని, ఇంకను నువ్వు మారు మనసు పొందవలనని, ఇంకను నీవు వాళ్ళిచ్చే నరకం నుండి తప్పించబడి వాళ్ళిచ్చే జీవనానికి ప్రవేశించవాలని గాడ్ ఈజ్ గివింగ్ టైమ్ ఫర్ యూ. నీ కొరకు ఆ సమయాన్ని ఇస్తున్నాడు. నువ్వు సద్వినియోగం చేసుకుంటావో దుర్వినియోగం చేసుకుంటావో నీ ఇష్టం. అందుకే మరి ఏమని వ్రాయబడి ఉన్నది చూడండి, మనం గమనించినట్లయినచో, దినములు చెడ్డవి కనుక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, మీరు సమయమును పొలియక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నది. బి కేర్ఫుల్. దేవుని ఉగ్రత దిగి రాబోతుంది. త్వరలో సమీపబోతుంది. ద కింగ్ ఆఫ్ కింగ్స్, రాజుల రాజు రాబోతున్నాడు. అరే బిలీవి, నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా? అయితే అజ్ఞానుల వలె కాక ఆ కృపగలిగిన దేవుడు నిన్ను నన్ను అందరినీ రక్షించడానికి ఆయన ఈ లోకమునకు అనుగ్రహించాడు. నువ్వు రక్షించబడినట్లయినచో ధన్యురాలు. అందుకే మరి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 9వ వచనం, మనము మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయి. ఎలా చేస్తాడు పవిత్రులుగా? మరి 7వ వచనం, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ప్రార్థన చేసుకుని, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన భయంకరుడైన మహాదేవుడు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకమునకు శరీరధారిగా పంపించారు. ఆయన కూడా మా మధ్య నివసించాడు. అయితే కలువరి శిలువలో రక్తము కార్చి ఆయన మరి ఆరోహణమై ఆయన తిరిగి త్వరలో రాబోతున్నాడు. పరిశుద్ధాత్మని ఈ లోకమునికి పంపించడం ద్వారా అనేకులు విశ్వసిస్తూ ఉన్నారు. అట్టి కృపను ఇంకను ఎరిగిన వారు, తెలుసుకున్న వారు, గ్రహించిన వారు అంచెదినముల్లో ఎరుగుటకు, తెలుసుకుంటూ, గ్రహించుటకు మార్గం సమగము చేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును.